విజయవాడలో ఎటు చూసినా ఎత్తైన భవనాలు కనిపిస్తున్నాయి. కానీ పచ్చటి ఆకులు కనిపించడం దుర్లభమైపోయింది. వాహనాల పొగ, ఫ్యాక్టరీల ధూమం రోజురోజుకు విజయవాడ గాలిని విషంగా మారుస్తుంది. ప్రస్తుతం నగర ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 157కి చేరింది. సాధారణంగా 100లోపే ఉండాల్సింది. ఇది ఇలాగే కొనసాగితే మరి కొన్నేళ్లలో విజయవాడ మనుషులు ఊపిరి కోసం పోరాడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2012లో విజయవాడలో 138,000 చెట్లు ఉన్నాయంటే, అయితే అభివృద్ధి పేరుతో చెట్లను తొలగించి నగరాన్ని మరింత కాంక్రీట్ జంగిల్ చేసేశారు. టీడీపీ హయాంలో చెట్లు పెంచే ప్రాజెక్టును మొదలుపెట్టినా తర్వాత ప్రభుత్వం మారడంతో ఆ ప్లాన్ కూడా మానేశారు. మరోవైపు జనసాంద్రత ఎక్కువగా ఉన్న నగరాల్లో విజయవాడది 3వ స్థానం. 1 చదరపు కిలోమీటర్లలో 31,000 మంది ఉంటున్నారు. కానీ 15 లక్షల జనాభాకు కేవలం 1 లక్ష చెట్లు మాత్రమే ఉన్నాయి. వేసవి రాగానే నగరంలో 40 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. చెట్లు లేకపోవడంతో వేడి రెట్టింపు అవుతుంది. గాలి కూడా పొడిబారిపోతుంది. ఆక్సిజన్ స్థాయిలు పడిపోయి కాలుష్యం పెరిగిపోతుంది. 1987లో అప్పటి మేయర్ జంధ్యాల శంకర్ హెలికాప్టర్ నుంచి భారీగా విత్తనాలు చల్లించారు. ఈ ప్రయత్నం మంచి ఫలితాలనిచ్చింది. అప్పుడు పచ్చదనం బాగా పెరిగింది. ఇక ఇప్పుడు కూడా నగరపాలక సంస్థ ప్రతి ఏడాది 20,000 నుంచి 50,000 మొక్కలు నాటే ప్లాన్లో ఉంది. అయితే అధికారులు కూడా చెబుతున్న మాట ఏంటంటే, ప్రభుత్వం నాటే మొక్కలు సరిపోవు, ప్రజలు కూడా నాటాలని. మనం మొక్కలు నాటకపోతే వాతావరణం రోజుకో విధంగా మారుతుంది అంటున్నారు. వేడి పెరుగుతుంది, ఆక్సిజన్ తగ్గిపోతుంది, కాలుష్యం మరింత తీవ్రమవుతుంది అంటున్నారు. ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్క నాటితేనే పరిస్థితి మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.